రీజనరేషన్ అంటే పాడయ్యే దాన్ని ఆపి కొంచెం వెనక్కి తీసుకెళ్తాం. అందులో కొన్ని మెటీరియల్స్ మన బాడీలోంచి వస్తుంది. పిఆర్పి అనేది ఒకటి, అది కూడా రీజనరేటివ్ మెటీరియల్. కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని వాటికి ఏంటంటే కెపాసిటీ ఎక్కువ ఉంటుందండి, రిపేర్ చేయగలిగిన కెపాసిటీ. కొన్నిటికి ఏంటంటే కొన్ని కండిషన్స్కి వాడతాం. ఇప్పుడు పిఆర్పి అనేది ఏంటంటే ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్స్. అది ఎప్పుడు వాడతామంటే మనకి జాయింట్ ఇంకా ఫుల్గా అరగకుండా ఇప్పుడే మొదటి స్టేజ్లో ఉన్నా కూడా, లేదంటే ఇప్పుడు బెణుకులు, టెండనైటిస్లు, ఇన్ఫ్లమేషన్ అంటాం కదా, అలాంటి వాటిల్లో పిఆర్పి వాడచ్చు అన్నమాట. అదే లేదు కార్టిలేజ్ అరిగిపోవటం, ఆర్థరైటిస్ రావటం, లేకపోతే డ్యామేజ్ ఎక్కువ ఉంది అంటే పిఆర్పి నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. అది బోన్ మ్యారో సెల్స్ అంటాం అన్నమాట. వీటన్నిటిని కలిపి రీజనరేటివ్ మెడిసిన్లోకి వస్తాయి ఈ రెండు మెటీరియల్స్. అట్లా ఎనీథింగ్ దట్ మనం ఉన్న ఆర్గన్ ఉన్న జాయింట్ని ఇంప్రూవ్ చేయటానికి వాడే మెటీరియల్స్ అది రీజనరేటివ్ మెడిసిన్. సో పిఆర్పి, బోన్ మ్యారో, స్టెమ్ సెల్స్, ఇవన్నీ రీజనరేటివ్ మెటీరియల్స్. సో సక్సెస్ రేషియో అంటే మన కండిషన్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా అరిగిపోయిన తర్వాత వచ్చారనుకోండి, సక్సెస్ రేషియోస్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు బాగా అరిగిపోయిన వాళ్ళకి ఆపరేషన్ బెటర్, ఆపరేషన్ చేయించుకుంటే మంచిదన్నమాట. కానీ చాలామందికి అరగకుండా అరుగుతున్న స్టేజెస్లో వస్తారు కదా, వాళ్ళకి ఆపరేషన్తో పని ఏంటి? సో బట్ ఇదివరకు రోజుల్లో పాపం వాళ్ళకి ఏమి ఉండే కాదు, ఒట్టి మందులు వాడటం, లేకపోతే అలా సఫర్ అయ్యేవాళ్ళు. అండ్ సో ఇప్పుడు ఏంటంటే అలాంటి పేషెంట్స్కి మనం ఇది చేయగలిగితే సక్సెస్ రేట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సో మొదటి స్టేజెస్, మధ్య స్టేజెస్లో అరిగిన పేషెంట్స్కి రీజనరేటివ్ మెడిసిన్తో సక్సెస్ రేట్స్ చాలా బాగుంటాయి. చివరి స్టేజ్ వాళ్ళకి సక్సెస్ రేట్ బాగోదు, వాళ్ళు ఆపరేషన్స్కి వెళ్తే బెటర్. ఈ స్పోర్ట్స్ వాళ్ళకి ఎక్కువ ఇంజరీస్ అవుతుంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఇది ఏ స్థాయిలో యూజ్ అవుతుంది? అంటే ముందు ఈ మెడిసిన్ ట్రీట్మెంట్ మెయిన్లీ స్పోర్ట్స్ పర్సన్స్ మీదే స్టార్ట్ అయిందండి. 15 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం స్పోర్ట్స్ పీపుల్ ఇంజరీస్తోనే స్టార్ట్ చేసాం. ఎందుకంటే వాళ్ళు రెడీగా ఉన్నారు ఇవన్నీ ట్రై చేయడానికి, ఆపరేషన్ లేకుండా మళ్ళీ వెళ్ళి ఆడుకోవడానికి. సో అట్లా మాకు తెలిసింది ఏంటంటే ఇది బాగా పనిచేస్తుంది. సో స్పోర్ట్స్ పీపుల్ నుంచి ఇప్పుడు రెగ్యులర్ పీపుల్, ఇప్పుడు ఓల్డ్ పీపుల్, సో అన్ని ఏజ్ గ్రూపుల్లో చేయించుకుంటారు అన్నమాట. ఇప్పుడు అందరికీ ఒకటే రకంగా పనిచేస్తుంది. మన కండిషన్ ఎంత పాడైందో దాన్ని బట్టి ఎవరికి బాగా సక్సెస్ అవుతుంది, ఎవరికి తక్కువ సక్సెస్ అవుతుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు రీజనరేటివ్ ప్రొసీజర్స్, ఇప్పుడు మనం చేసే ప్రొసీజర్స్ ఏంటంటే మన ఓన్ బాడీ మెటీరియల్ వాడతామండి. సో ఇది ఆపరేషన్ కాదు, ఇదేంటంటే ప్రొసీజర్, అంటే ఇది నీడిల్తో జరిగే ప్రొసీజర్. సో ఆపరేషన్ కాకుండా నీడిల్తో చేస్తున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆపరేషన్ అంటే అది ఫెయిల్యూర్ అవ్వటం, సక్సెస్ రేట్ తక్కువ అవటం, కానీ ఇన్ఫెక్షన్ రావటం ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉంది కదా. ఇదేంటంటే మన ఒకటి నీడిల్తో ఇంజెక్ట్ చేస్తుంటే నీడిల్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, చిన్న బ్లీడ్, బ్రూజ్, అది తప్ప వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఇవన్నీ మీ ఓన్ బాడీలోంచే వస్తున్నాయి. మీ ఓన్ బాడీలోంచే వస్తున్నప్పుడు మీ బాడీ వాటిని యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నమాట. సో సేఫ్టీ వైజ్ చాలా ప్రూవెన్ ట్రీట్మెంట్ కింద లెక్క. చాలామంది ఎందుకు ఇది ప్రిఫర్ చేస్తారు ఆపరేషన్ వర్సెస్ నాన్ ఆపరేషన్, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. దీనివల్ల ముఖ్య ప్రాధాన్యత ఏంటి అంటే ఇప్పుడు ఇది చేయడం వల్ల మెయిన్ ఇప్పుడు ఇది చేయటం వల్ల ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఇప్పుడు మీకు అరుగుదల మొదలైంది, లేదు దెబ్బ తగిలింది అనుకోండి, చాలామంది ఆపరేషన్ అవసరం లేదు కానీ అలాగే లైఫ్ నడిపిస్తారు. ఏదంటే మీ లైఫ్ స్టైల్ పోతానే ఉంటుంది, అలా కుంటుతానే ఉంటారు, ఇంకా లైఫ్ అలా పోతానే ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల ఎమ్మటే రిపేర్ చేయవచ్చు, వాటిని బాగు చేయవచ్చు. బాగు చేయడం వల్ల ఏమవుతుంది, మీకు మీ వాల్యుబుల్ లైఫ్ అంటే మీరు పిల్లలతో ఆడుకోవటం, నడవటం,
అన్నీ నడుస్తున్నాయి కదా. అవి ఇదివరకు చేసుకునే వాళ్ళని కాదు. ఇప్పుడేంటంటే ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి ఆపరేషన్ కావాలి, ఆపరేషన్ అవసరం లేని వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ ఉండేది కాదు. ఇప్పుడు మనందరికీ అలా పనికొస్తుంది అనమాట. సో 10 మందిలో 7-8 మందికి చేయటం మూలాన వాళ్ళ లైఫ్ వాళ్ళకి మళ్ళీ వెనక్కి వస్తుంది. అది అట్లా అదే అడ్వాంటేజ్. ఈ ట్రీట్మెంట్ సామాన్యులకి ఎంతవరకు యూజ్ అవుతుంది అంటారు సార్? ఎంత కాస్ట్లో ఉండవచ్చు? అంటే అందరికీ యూజ్ అవుతుందండి. ఏ ఒక ఏజ్ గ్రూప్ అంటూ లేదు. స్పోర్ట్స్ ఆడే వాళ్ళ దగ్గర నుంచి 90 ఏళ్ళ పేషెంట్స్ దాకా ట్రీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీటి మూలన సేఫ్టీ ఎక్కువ ఉంది కాబట్టి. ద ప్రైసింగ్ అనేది ఏంటంటే ప్రొసీజర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్లేట్లెట్ ప్రొసీజర్స్కి తక్కువ ఉంటుంది, బోన్ మ్యారో ప్రొసీజర్స్కి ఎక్కువ ఉంటుంది. ఒక జాయింట్ 2 జాయింట్లు అనే దాన్ని బట్టి అట్లా డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా అంటే ముందు కాలంలో ఇంకా ఎఫోర్డబిలిటీ ఈజీగా వస్తుంది.